వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. నేను మీ హేమసుందర్. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి దాదాపు 42 సంవత్సరాలు కావస్తుంది. 1989 మార్చి 29వ తేదీన ఆయన మొట్టమొదటిసారిగా ఈ పార్టీ మీటింగు ప్రారంభించారు. మరి ఆ మీటింగ్కి సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఎవరూ లేరు, కానీ ఒక అన్న ఎన్టీ రామారావు గారు ఆయన అభిమానుల సమక్షంలోనే ఈ పార్టీని ప్రారంభించి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగింది ఈ మీటింగు. అయితే అప్పటి అనుభవాలు తెలియాలంటే ఆ మీటింగ్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా మనకు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు దొరికిన ఒకే ఒక వ్యక్తి మన్నే సోమేశ్వరరావు. ఈయన మచిలీపట్నం వాసి, అన్న ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని, ప్లస్ ఆయన ఒక సినిమా జర్నలిస్ట్ కూడా. ఆ సినిమా జర్నలిస్ట్ కావటం వల్ల ఆయనకి అప్పటి అనుభవాలు ఏంటి, ఆ తర్వాత పార్టీ పరిణామాలు ఏంటి, ఇవన్నీ సోమేశ్వరరావు గారిని అడిగితే మాట్లాడి మనం అది తెలుసుకుందాం. సోమేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు కదా 1982లో. అప్పుడు ఆహ్వానాలు అభిమానులకు మాత్రమే వెళ్ళినాయా, లేకపోతే ఎవరెవరికి వెళ్ళినాయి? రామారావు ఎవరిని ఆహ్వానించలేదు, ప్రత్యేకంగా ఆహ్వానాలు రాలా. పార్టీ పెట్టిన తర్వాత ఆహ్వానాలు వచ్చినాయి. పార్టీ పెట్టిన తర్వాత ఫ్యాన్స్ మీటింగ్ పెట్టారు, అప్పుడు రమ్మని పిలిపించారు. అయితే ఇది మట్టికి మేము స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళారు. స్వచ్ఛందంగా అంటే ఆహ్వానాల పత్రాలు ఏమైనా వచ్చినాయి మీకు? ఏమి లేదు. పార్టీ పెట్టే నాటికి మార్చి 29 నాటికి మాకు ఏ విధమైన ఆహ్వానాలు అందలేదు, ఎవ్వరికి ఏ విధమైన ఆహ్వానాలు అందలేదు. అయితే ఆయన హైదరాబాద్, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లుగా మన అక్కడ ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వరరావు గారు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. పత్రికా ప్రకటన చూడటము, అలాగే రామారావు గారు మార్చి 29వ తేదీన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొత్తగా ఓ పార్టీ పెట్టడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆ విధంగా తెలుసుకుని అందరము ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళటం జరిగింది. ఓకే, ఎంతమంది వచ్చి ఉంటారు అప్పుడు? దాదాపు 1000 మంది పైగా వచ్చారు. అంటే అందరూ అభిమానులే, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే? అభిమానులే. తొలుత పార్టీ ఈ సమావేశాన్ని రామారావు గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఒక ఫంక్షన్ హాల్ ఉండేది, చిన్నది, ఒక 100 మంది పట్టేది, 100 మంది పట్టేటువంటి హాల్. ఆ హాల్లో పెడదామని భావించి అక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ వచ్చిన అభిమానుల సంఖ్య చూసి దాదాపు 1000 మంది దాకా, సుమారు 1000 మంది పైగా వచ్చిన అభిమానుల సంఖ్య చూసి అక్కడ ఏమాత్రం చోటు సరిపోక న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఓపెన్ ప్లేస్, దాని ఓపెన్ ప్లేస్ గార్డెన్స్ లాగా ఉండేవి, అక్కడ పూల మొక్కలు గార్డెన్ ఉండేది, ఓపెన్ ప్లేస్ లాన్. ఆ లాన్ లో అప్పటికప్పుడు ఒక బల్లలు తెచ్చి 4 బల్లలు తెచ్చి ఆ బల్లల మీద కూర్చుని ఆయన రాసుకుంటాం జరిగింది. ఆ టైంలకి నేను కూడా ఒక అభిమానిగా, అప్పటికి మాకు వయసు సుమారు 24-25 సంవత్సరాలు. ఆ టైంలో మాకు విద్య కూడా అయిపోయింది. అప్పటికే సినీ అభిమానిగా మేము సినిమాలు బాగా చూస్తా ఉండేవాళ్ళం, ఎక్కువగా అభిమాన సంఘాలు, సినిమాలతో. దానికి నేను స్వచ్ఛందంగా నేనుగా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి 2:30-3 ఆ టైంలో వెళ్ళాం. వెళ్ళేసరికి వీళ్ళంతా మధ్యాహ్నం జరిగింది. అయితే మిట్ట మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలో నేను వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళేటప్పటికే అక్కడ ఆయన ఓపెన్ ప్లేస్ లాన్ లో అక్కడ బల్ల ఒక స్టూల్ పెద్ద బల్ల వేసుకుని ఆ బల్ల మీద ఆయన కూర్చుని ఉన్నారు. ఆ పక్కన నాదెళ్ల భాస్కరరావు ఇంకా తదితరులు కూర్చుని ఉన్నారు. ఆయన ఆ టైంలో మంచి ఎండ, షామ్యానా కూడా లేదు, ఏ విధమైన అంత ఎండ టైము, షామ్యానా కూడా లేదు. షామ్యానా కూడా లేకుండా ఆయన లాల్చీ వేసుకుని, పంచి కట్టుకుని లాల్చీ వేసి కూర్చుని, భాషాపెట్లు వేసి కూర్చుని ఒక నోట్ బుక్ లో, ఒక రిజిస్టర్ బుక్ లో ఆయన వచ్చిన వాళ్ళందరి పేర్లు రాసుకున్నారు. మేమందరం ఫ్యాన్స్ వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ కానీ వచ్చిన వాళ్ళ పేర్లు కానీ చెప్తే, నేను కూడా నా విజిటింగ్ కార్డ్ మచిలీపట్నం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని విజిటింగ్ కార్డ్ ఆయన స్వయంగా ఆయన చేతితో ఆ రిజిస్టర్ లో వచ్చిన వాళ్ళ పేర్లు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, పేర్లు అన్ని నోట్ చేసుకున్నారు. మొత్తం ఆయనే రాసుకున్నారు? అసిస్టెంట్ ఎవరు లేరా? ఆయనే స్వయంగా రాసుకున్నారు, ఎవరు అసిస్టెంట్ లేదు. ఆయనే అభిమానులందరి పేర్లు ఆయనే రాసుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు, విజిటింగ్ కార్డులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఆయన స్వయంగా నోట్ చేసుకోవటం జరిగింది. ఇంకా సినిమా వాళ్ళు ఎవరు రాలేదు అక్కడికి?
ఆ సమావేశానికి ఏ విధమైన సినీ నటులు గాని ఎవ్వరు, ఆయన బంధువులు కూడా ఎవ్వరు హాజరు కాల, కొడుకులతో సహా. కొడుకులు ఓహో! గాని, కూతుళ్ళు గాని, తమ్ముడు గాని ఎవరు రాల ఓకే. మరి దగ్గుబాటి ఆ వెంకటేశ్వరరావు గారు ఎందుకొచ్చారు? సమావేశం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారంట. కానీ మాకు అప్పటికి దగ్గుపాటి గారితో పరిచయాలు లేవు. ఆయన ఓకే. ఎన్నాడు చూడలేదు కాబట్టి ఆయన ఓకే. ఉండారని తర్వాత చెప్పారు మాకు. ఓకే. కానీ అప్పటికి మాకు తెలియదు ఆయనంత ఫెమిలియర్ పర్సన్ కాదు. ఓకే. ఓకే. అందువల్ల మాకెవరికి, అభిమానులకి ఎవరికీ తెలియదు. ఓకే. 2 గంటల నుంచి ఎన్ని తెలీదు. గంటల వరకు జరిగింది ఆయన మీటింగు? దాదాపు మీటింగ్ మిగిలిన వాళ్ళందరూ అంటే ఒక్క విషయం, రామారావు గారితో పాటు ఆ మీటింగ్ అక్కడికి నాదెళ్ల భాస్కర్రావు హ్మ్. నాదెళ్ల భాస్కర్రావు గారితో పాటు 3 ఎమ్మెల్యేలను ఆయన తీసుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే. ఓకే. ఆదయ్య, రత్తయ్య, నారాయణ అనేటువంటి 3 ఎమ్మెల్యేలు నాదెళ్ల ఓకే. భాస్కర్ గారితో పాటు తెలుగుదేశం రామారావు గారు పెట్టబోయే పార్టీలో చేరటానికి ఓకే. సిద్ధమై, నాదెళ్ల భాస్కర్ గారు ఆయనతో పాటు 4 ఎమ్మెల్యేలు ఓకే. 4 ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ 4 ఎమ్మెల్యేలు రామారావు గారే తప్ప వేరొకళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు. ఓకే. ఆ మీటింగ్ లో వాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడిన మరి తర్వాత ఆ రామారావు గారు నలుగురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ. ఓకే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేసాడా కాంగ్రెస్ ఆయన? అదే అది అక్కడ ఫస్ట్ ఇంకా పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయనటువంటి మీటింగ్ అది. ఓకే. ఆ మీటింగ్ లో ఎండింగ్ లో ఆయన పార్టీ పేరు అనౌన్స్ చేశారు. ఓ, మీటింగ్ చివర్లో అనౌన్స్ పూర్తయ్యే చేశారు. టైంలో ఓకే. చివర్లో అనౌన్స్ చేశారు. ఈ చివర్లో కూడా ఆయన మీటింగు అసలు అంత ఆ మీటింగ్ యొక్క వీడియో ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఉండాలంటే రామారావు గారి దగ్గరే ఉండాలి. అది రామారావు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే. ఓకే. ఇంకెవరు బయట వాళ్ళు ఎవరు వీడియో తీయలేదు, అది ఫోటోలు తీయలేదు. ఓకే. ప్రెస్ వాళ్ళు ఎవరన్నా ఫోటోలు తీసుంటారు తప్ప గానీ ఆ మీటింగ్ వీడియో స్వయంగా, ఎందుకంటే ఆయన సినిమా నటుడు కాబట్టి ఆయన దగ్గర వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్ వీళ్ళందరూ ఉంటారు కదా. 16 mm అవును. కెమెరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ వీడియో తీసుంటారు. అంటే ఓకే. తీసింది లేనిది కూడా నేను స్వయంగా చెప్పలేను. ఆ ఓకే. వీడియోలో ఆయన స్పీచ్ రాజకీయ స్పీచ్ కాదు అది. అప్పుడు ఓకే. ఆయన ఫస్ట్ టైం స్పీచ్ కదా, విపరీతమైన ఓకే. ఆవేశంతో కూడిన ఆగ్రహం. ఆయన ఎక్సలెంట్. ఎందుకంటే మాకు సినిమా ఫ్యాన్ గా ఆయన హావభావాలు చూసి ఈలలు వేసుకుంటూ చప్పట్లు వేసేసేవాడు. ఓకే. ఆయన ఒక డైలాగ్ చెప్పి ఒక స్టిల్ ఇచ్చేవాడు, ఆయన ఆగిపోయేవాడు. కాసేపు సినిమా నటుడుగా కదా, ఇవన్నీ అవును. ఇచ్చి ఆయన మాట్లాడి ఒక్కసారి ఇట్లా పయ్యంక చూసేవాడు. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇంకా పయ్యంక ఇటు కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసి చెయ్యి ఊపుకుంటూ ఆయన వీరావేశంతో మాట్లాడేశారు. ఓకే. ఏ ఆయన అంశాలని ఆవేశానికి అప్పుడు మీటింగ్ లో ఆ సారాంశం ఏంటి? సారాంశం ఏంటంటే ఉమ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. అప్పటి ఉన్న పాలకులు రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. అలాగే ఇక్కడ తెలుగు వారికి ఏనాడు జరిగినటువంటి అవమానం జరిగింది. తెలుగు ప్రజలకు, తెలుగు వారికి కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళ రాష్ట్ర నాయకులు కానీ అప్పటికే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కాంగ్రెస్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనే సదుద్దేశంతో రాజకీయంగా మనం పరిపాలించుకునే వాళ్ళు చెయ్యాలి అనేటువంటి ఆయన దృక్పథం. ఆ దృక్పథమే ఆనాడు వ్యక్తపరిచారు. ఆయన అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అప్పుడు అంజీ గారు ఈయన్ని అవమానించడం, అంజీ గారిని రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్ లో అవమానించడం ఇత్యాది సన్నివేశాలు పోవడం జరిగినాయి. అప్పటికే ప్రసంగం దాదాపు ఆయన 1 hour దాకా జరిగి ఉండొచ్చు. అంతే, టైం అంతా గుర్తులేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేను కానీ దాదాపు ఆయన ఆవేశంగా అరగంట నుంచి పైన మాట్లాడారు. ఇంకొకటి చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆయనకి సినీ నటుడు కాబట్టి ఆవేశం ఎక్కువ కాబట్టి చేతులతో ఆయన ఆ మైకులు అప్పుడు స్టాండ్ మైక్, అప్పుడు ఇప్పుడులాగా మైకులు ఇవి లేవు కదా, ఆ స్టాండ్ మైక్ గొట్టం పట్టుకుని ఆయన ఊగిపోయేదనమాట. గొట్టం ఆయన ఇట్లా ఆవేశంగా చెయ్యిట్లా లేపేసరికి ఆ మైక్ లేచిపోయేది, స్టాండ్ మైక్. అప్పుడు అభిమానులు వచ్చి వాళ్ళలో కొంతమంది అక్కడ చేరి ఆయన్ని ఆ మైక్ ని ఇద్దరు కుర్రోళ్ళు గట్టిగా పట్టుకుని ఆయన ఆపారు. ఆ మైక్ ని కదలకోకుండా నిలుపుదల చేశారు. నిలుపుదల చేయడం వలన అక్కడ ఆగింది. నిలుపుదల చేసి పట్టుకుని కింద స్టాండ్ ని అదిం పట్టుకున్నారు. అదిం పట్టుకోబట్టి ఆయన లేకపోతే ఆ మైక్ ఇట్లా ఉంచేసేవాళ్ళు. వీరావేశంతో ఆ మైక్ స్టాండ్ మైక్ ని ఉంచేసేవాళ్ళు. అంత ఇదిగా ఇది చెప్పారు సమావేశం ఆ రోజు మీటింగ్ లో. అయితే మీటింగ్ అంతా అయిన తర్వాత
పార్టీ పేరు ఎవరికి అర్థం కాల, మాలో ఎవరికి. ఓకే. అప్పుడు ఆయన అన్నగారని సంబోధించేవాళ్ళం కాదు, అసలు ఆ సంబోధన లేదు. లేదు. ఆయన సినీ ఫీల్డ్ లో పెద్ద ఆయన అనేవాళ్ళు, రామారావు గారు, ఎన్టీఆర్ అనేవాళ్ళు, అంతే తప్ప అన్నగారు అనే పదం అప్పటికి ఇంకా పుట్టల. ఓకే. చాలా మంది తెలియదు, అన్నగారు అన్నగారు అంటే ఫస్ట్ నుంచి అన్నగారు అనుకున్నారు. అన్నగారు అనేది రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి పదం, అది జనాల్లోంచి వచ్చిన పదం అది. అంతేగాని అప్పటికి సినీ ఫీల్డ్ లో ఆయన పెద్ద ఆయన పేరు, పెద్ద ఆయన ఎన్టీఆర్ అంతే, పెద్ద ఆయన. అప్పుడు సార్ పార్టీ పేరండి అని చెప్పి అందరం అడిగాం. చెప్పాను కదా, మనదేమిటి, మనది తెలుగు, తెలుగు రాష్ట్రం, తెలుగు నాడు, తెలుగు దేశం, అదే మన తెలుగు దేశం అని అన్నాడు. అంతే, ఆ ఆవేశంలో తెలుగుదేశం అనే పదం వచ్చింది అంతే. ఆయన అంతే, అదే పార్టీ అని అప్పుడు మాకు అర్థమైంది. అసలు ఆయన ఆవేశంలో చెప్పిన పనిలో ఇంక్లూడ్ అయిపోయింది అది, ఆ పార్టీ పేరు. అదే పార్టీగా మన పార్టీ అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ పిదప అభిమానులకి ఏప్రిల్ 10వ తేదీన రామకృష్ణ సినీ స్టూడియోలో సమావేశం అభిమాన సమావేశం ఏర్పాటు చేశారు. దానికి అందరికీ ఆహ్వానాలు వచ్చినాయి. మీరు అడిగారు ఫస్ట్ లో ఆహ్వానాలు వచ్చినాయి అని. ఆ తర్వాత ఇదిగో పార్టీ పెట్టాము. మన అభిమానులందరూ రామకృష్ణ స్టూడియోలో, ముషీరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో అభిమానుల సమావేశం ఉంది, రమ్మని అప్పుడు వచ్చినాయి. ఫస్ట్ మార్చి 29కి ఎవరికి ఏ విధమైన ఆహ్వానాలు లేవు. అదే ఇప్పుడు ఈ 40 సంవత్సరాల 42 సంవత్సరాల 42 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అదే ఈ 42 సంవత్సరాల జర్నీ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటది, ఒక జర్నలిస్ట్ గా, ఒక అభిమానిగా? ఆ జర్నలిస్ట్ గా చెప్పాలంటే చాలా వేరుగా వస్తుంది. ఒక అభిమానిగా చెప్తాను. అభిమానిగా ఆనాడు అభిమానుల కష్టం రామారావు గారి కష్టమే, కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడి కష్టం దీంట్లో లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని చూసి ప్రజలు ఓటేయలేదు, రామారావు గారిని చూసే ఓటేశారు. రామారావు గారే మొత్తం కష్టపడింది ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే పార్టీని ఎన్ని సంవత్సరాలు నిలబెట్టారు. ఆయనకి చేదోడుగా అభిమానులు, వేలాది మంది అభిమానులు, లక్షలాది మంది అభిమానులు ఆయన చేదోడుగా నిలిచారు. అభిమానుల్లో ఏ విధమైన విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసం పనిచేసి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడనో లేకపోతే ఇంకోటి అవుతాడనో, ఆయన మాకు నాయకుడు, ఆయన మాకు అభిమానం అంతే. ఆ అభిమానం, పెద్ద అభిమానంతో పనిచేసాం. మీకు ఒక విషయం చెప్పాలి, చెప్పండి. వచ్చిన ఎమ్మెల్యేల్లో మిగిలిన వాళ్ళు ఎవరు లేకపోవడానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తిరుపతిలో ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ జరిగింది, సభ, మహాసభ, పార్టీ తెలుగుదేశం సభ. దానికి అప్పటికి మహానాడు అనే పేరు పెట్టలా. ఆ మీటింగ్ లో ఒక తీర్మానం చేసుకున్నారు సభలో, ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి మన పార్టీలోకి చేర్చుకునేప్పుడు ఆయనకున్న పదవి, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా సరే అది రిజైన్ చేసి, అది రాజీనామా చేసి మన దానికి పార్టీలోకి రండి అని చెప్పి ఆయన పిలిపించారు. దానికి వీళ్ళకి నచ్చక ఆదియ్య, రత్తయ్య, నారాయణ వీళ్ళ ముగ్గురు రిజైన్ చేయకపోతే వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఒక నాడు భాస్కర్ రిజైన్ చేసి వచ్చాడు. రాజయ్య రిజైన్ చేశాడు కాబట్టి ఆయన యాక్సెప్టెడ్. అప్పుడే రిజైన్ చేశాడు ఆయన, మొదట్లోనే ఫస్ట్ లో పార్టీ పెట్టేప్పటికే రిజైన్ చేసి లైన్ లోకి వచ్చేసాడు కాబట్టి ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఇక మిగిలింది క్రమేప అభిమాన సంఘాలు మామూలుగా. మాకు అభిమానులందరికీ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆయన అభిమానులందరికీ తర్వాత మన ముషీరాబాద్ స్టూడియోలోనే అప్పుడప్పుడు విడివిడిగా మీటింగులు పెట్టేవాడు. ముషీరాబాద్ లో రూమ్ నెంబర్ 9 అనుకుంటా నాకు గుర్తు. అక్కడ అప్పుడప్పుడు రమ్మని కబురు ఇచ్చేది, వెళ్ళేవాళ్ళం. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, మన సినీ నటుడికి అభిమాన సంఘాలు ఉండొచ్చు కానీ రాజకీయ నాయకులకి అభిమాన సంఘాలు కాకుండా మనం ఒక యువసేనగా ఏర్పడదామని చెప్పి అప్పటి నుంచి ఎన్టీఆర్ యువసేనని ఏర్పాటు చేశారు. అప్పుడు మాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల నుంచి శ్రీపతి రాజేశ్వరరావు, సాయిబాబా, రమేష్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అన్ని జిల్లాలు పర్యటించి ఎన్టీఆర్ యువసేన కమిటీలు వేశారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి? ప్రస్తుత పరిస్థితులు చెప్పాలంటే నేను పార్టీగా చెప్పలేను, యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తా. చెప్పండి. నేను జర్నలిస్ట్ కాబట్టి, యాజ్ ఎ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నేను జర్నలిజం లో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను ఆంధ్రపత్రిక నుంచి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ నేను పీటీఐ రిపోర్టర్ చేస్తున్నాను, జిల్లా రిపోర్టర్. యాజ్ ఎ జర్నలిస్ట్ గా ప్రజెంట్ రాష్ట్ర పరిస్థితుల మీద చూస్తే ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కొద్దిగా బాగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత. ఆ ప్రభుత్వ వ్యతిరేకతని
తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళ ఎలియన్స్ ఎన్డీఏ పక్షాలు కానీ ఎన్కాష్ చేసుకోగలిగితే విన్, ఎన్కాష్ ఓకే చేసుకోలేకపోతే పోతాయి. ఎన్కాష్ ఓకే చేసుకోవాలి అంటే ఊరికినే పిచ్చ దీనిగా ఎక్స్పెక్ట్ చేసి ఆ వ్యతిరేకత అంతా మనకే వస్తుందని ఇంట్లో పడుకుంటే గెలవరు. గెలవరు, తిరగాలి ఖచ్చితంగా ఓట్లు. గెలవరు. దానికోసం దానికి శాయశక్తులా కృషి చేయాలి. ప్రతి ఒక్కళ్ళు శాయశక్తులుగా అన్ని పార్టీలు సంఘటితం అయ్యి ఒకరికొకళ్ళు గొడవలు లేకోకుండా, ఓకే వాళ్ళకి ఆడికి సీట్ వచ్చింది, ఈడికి సీట్ వచ్చింది అనేటువంటి ఇబ్బందులు లేకోకుండా ఓకే అంతా కలిపి యునైటెడ్ గా కష్టపడి చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓకే థ్యాంక్ యూ అండి. లేకపోతే వీళ్ళు తీసుకునే కోట్లు ఓకే థ్యాంక్ యూ సోమేశ్వర గారు, మళ్ళీ లైన్లోకి వస్తాను మీకు ఓకే, తర్వాత. ఓకే. అదేంటి సోమేశ్వర గారు మనకు చెప్పారు కాబట్టి అప్పటి అనుభవాలన్నింటినీ సోమేశ్వర గారు చెప్పారు. మరి ఆ విషయాలను బట్టి మనం ఈ పార్టీ ఈ జర్నీ అంటే 1982 నుంచి ఈ 2024 వరకు తెలుగుదేశం పార్టీ జర్నీ ఎలా ఉందో సోమేశ్వర గారు సవివరంగా మనకి వివరించారు. పైగా ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి అనుకూలంగా ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు. ఇదండి ఈనాటి అంశం. థ్యాంక్ యూ.